ఈ దేశంలో లెఫ్టిస్టులు ఉన్నారు, మీలాంటి హిందుత్వవాదులు ఉన్నారు. కానీ భారతదేశం ఆ రోజు నుంచి ఈ రోజు సమైక్యంగా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే. అన్ని వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాలని సమాన గౌరవంతో చూస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇవన్నీ మీకు తెలీదా? బండి సంజయ్ గారు తెలీదా? కిషన్ రెడ్డి గారు తెలీదా? మొన్న బండి సంజయ్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు గద్దర్ గురించి. గద్దర్ గారు ప్రజాయుద్ధ నౌక, ఆయన పేరే ప్రజాయుద్ధ నౌక. గజ్జ కట్టి ప్రజల్లో పాడిన వ్యక్తి, ప్రజలను చైతన్యవంతం చేసింది, ప్రజా ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి. మీలాగా మతంతో రెచ్చగొట్టిన వ్యక్తి కాదు. గద్దర్ గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మొన్న అంత దారుణంగా మాట్లాడుతున్నారు అమిత్ షా గారు. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. అది స్వాతంత్రమే రాలేదంటున్నారు. అది స్వాతంత్రం 1947లో రాలేదు. రామాలయం కట్టినా స్వాతంత్రం. సిగ్గుందా, బుద్ధుందా మీకు మాట్లాడేది? ఈ దేశ ప్రజల్ని 140 కోట్ల మంది ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు మాట్లాడేది ఒక కేంద్ర మంత్రుల హోదాలో ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నారా? ప్రజలు చూస్తున్న సోయుందా మీకు? కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు, బండి సంజయ్ గారి వ్యాఖ్యలు, అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసింది, ఈ దేశానికి దిక్సూచిలాగా ఇందిరాగాంధీ గారి పరిపాలన బెంచ్ మార్క్, జవహర్లాల్ గారి, నెహ్రూ గారి పరిపాలన, పివి నరసింహరావు గారి పరిపాలన, రాజీవ్ గాంధీ గారి పరిపాలన, మొన్నటికి మొన్న మనం చూసిన మన్మోహన్ సింగ్ గారి పరిపాలన కాదని ఎవరైనా చెప్పను. మీరు అమ్ముకున్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినాయి. ఆ రోజు పెట్టినవి ఈ రోజు ఆర్థిక వనరుగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, కార్యనిర్వాహక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. లాస్ట్కి మీ రాజకీయాల కోసం సైన్యాన్ని కూడా వాడుకుంటున్నారు. ఒక్క మతం కాదు, సైన్యం కూడా వాడుకుంటున్నారు. ఇంతకంటే హీనం, ఇంతకంటే దరిద్రం ఏముంది? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు,